రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ పదవి ఎవరికి దక్కుతుంది? ఇప్పుడు ఇదే అంశం పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇన్ఛార్జ్ పదవి కోసం ముగ్గురు అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడుతూ ఉండడంతో నియామకం విషయంలో అధిష్టానం ఆచితూచి అడుగులేస్తున్నట్లుగా సమాచారం. అయితే ప్రత్యర్థులకు పదవి దక్కకుండా నేతలు ఫిర్యాదులకు తెరలేపడంపై హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి వీచినా ఇక్కడ మాత్రం వైసీపీ జెండా ఎగిరింది. వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చేతిలో టీడీపీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం ఓటమి పాలయ్యారు. అయితే ఈ నియోజకవర్గంలో తన ఓటమికి కారణాలను విశ్లేషిస్తూ సుగవాసి హైకమాండ్కు నివేదిక ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గంను టీడీపీకి కేటాయించారు. 2019 నుంచి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు, బాలసుబ్రహ్మణ్యం టికెట్ కోసం పోటీ పడ్డారు. అయితే టీడీపీ అధిష్టానం సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైపు మొగ్గు చూపి టికెట్ కేటాయించింది. ఎన్నికల్లో టీడీపీ నేతల మధ్య సమన్వయం లేక సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో రాజంపేటలో ఇన్ఛార్జి పదవిని దక్కించుకోవడం కోసం ఒకరిపై ఒకరు ఫిర్యాదులకు తెరలేపారు. ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ టీడీపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అధినేత చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇచ్చారు. మరోవైపు సుగవాసికి ఇన్ఛార్జి పదవి ఇవ్వొద్దంటూ మరికొంతమంది టీడీపీ నేతలు అధినేతకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీలో పాత కొత్త నేతల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఓటమికి కారణాలపై ఇప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోవడం కానీ, కార్యకర్తలతో భేటీ అయిన సందర్భాలు లేవు. రాజంపేట నేతల పనితీరును సీఎం దృష్టికి తీసుకువెళ్లగా పరిస్థితి ఏమాత్రం సంతృప్తికరంగా లేదని సీఎం పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడును రైల్వే కోడూరు నియోజకవర్గానికే పరిమితం కావాలని టీడీపీ అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన తనకే ఇన్ఛార్జి పదవి ఇవ్వాలంటూ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పట్టుబట్టినట్లు సమాచారం. మరోవైపు మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి టీడీపీలోకి వస్తున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయన వర్గం ఎన్నికలకు ముందే టీడీపీలో చేరడంతో ఆయన టీడీపీలో చేరి ఇన్ఛార్జి పగ్గాలు చేపడతారని ప్రచారం జరుగుతోంది. గత 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు అసంతృప్తి నేతలను కలుపుకుపోవడంలో మేడా మల్లికార్జున్ రెడ్డి సరైన వ్యక్తి అని టీడీపీ పెద్దలు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్రికోణ పోటీలో ఇన్ఛార్జి పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.